రాఘవ రాఘవ నువ్వేడుస్తున్నావా? ఎన్నడా రాఘవ ఇదే? అది మారానని ఇప్పుడు ఏడుస్తుంది డాడీ. నేను దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ప్రతి క్షణం దాని గురించి ఏడుస్తూ ఉన్నాను. దాన్ని మిస్ అవుతున్నానన్న బాధ భరిస్తూనే ఉన్నాను. అది బయటికి చెప్పుకుంటుంది, నేను చెప్పుకోలేను. అంతే తేడా. తనని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని తపస్సు చేశాను డాడీ. ప్రేమ తపస్సు చేశాను. ప్రేమ తపస్సు. రాఘవ కన్నా ఎన్నడా బంగారం, గుండెల్లో ఇంత ప్రేమను పెట్టుకుని ఎందుకురా నటిస్తా? పద, తను ఖచ్చితంగా ఉంటుంది. உனக்காக உயிர் கொடுப்பாங்க. உன் மேல அவளை பாசம் அந்த பொண்ணுக்கு கண்டிப்பா இருப்பாங்க. అవును రాఘవ, నీకోసం ప్రాణాలైనా ఇస్తుంది. నువ్వంటే రవికి అంత ఇష్టం రా. రా వెళ్దాం రా. ఏమైంది రాఘవ? ఏమైంది? என்னாச்சு ராகவா? அப்பா, ஒருவேளை அங்க ரவி மேம் இல்லேனா, என் கண் முன்னாடி என்னோட காதல் இல்லேనా, తను అక్కడ లేకపోతే, నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే రవి మ్యామ్ అక్కడ లేకపోతే నేను భరించలేను డాడీ. ఎన్నాళ్ళ ముడియాదు, నా వల్ల కాదు డాడీ. నా ఊపిరి ఆగిపోతుంది డాడీ. ఉంటుంది రాఘవ. అప్ప, గుండె కొట్టుకుంటుంది, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. பயப்படாத ராகவா, பயப்படாதே. எல்லாமே அந்த கடவுளை பார்த்துட்டாங்க. முன்னாடி நீ வா. రాఘవ, తన మాట మారింది, తన మనసు మారింది. తను అన్న మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి రాఘవ. నీ ప్రేమ గెలుస్తుందిరా. కన్నా, నీ ఊపిరి ఆగిపోదా? తనే నీ ఊపిరిలో ఊపిరవుతుంది. నా కోడలు మారిందిరా. పదరా. రా రా. రాఘవ 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 రాఘవ, ఏంటిది నాన్న? ఏడవకు రాఘవ.
చెప్పాను కదా డాడీ, చెప్పాను కదమ్మా తను ఉండదని. అంతే, దాని మనసు అంతే, మారదు. ఈ జన్మకే కాదు, ఏ జన్మకే మారదు. దాని మనసు రాయి అయిపోయింది, దాని మనసులో ప్రేమ చచ్చిపోయింది. దాని మనసు మలినమైపోయి అపవిత్రమైపోయింది. నేనంటే ప్రాణం అంటుంది, నేను లేకపోతే బ్రతకలేను అంటుంది. అంతలోనే కంటికి కనిపించకుండా పోతుంది. దాన్ని ప్రేమించిన పాపానికి, దాన్ని పెళ్లి చేసుకున్న పాపానికి నేను నరకం అనుభవించాను. నేను చావాలి కానీ అది మాత్రం అలాగే ఉంటుంది, నన్ను పీడించుకుని తింటుంది. లేదు రాఘవ, వస్తుంది నాన్న, వస్తుంది. రాఘవ, వస్తుంది నాన్న, నీకోసం తను తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తే ప్రయోజనం ఏముంది డాడీ? నా మనసులో అనుకున్నట్టు, నేను దేవుళ్ళకి మొక్కినట్టు, నా తలుపులు తెరిచేసరికి నా కళ్ళ ముందు ఉండుంటే పొంగిపోయేవాడిని డాడీ. నా గుండెలు చీల్చి తన రూపాన్ని చూపెట్టేవాడిని. ఎప్పుడు మారుతుందా ఎప్పుడు మారుతుందని కోటి దేవుళ్ళకి మొక్కండి. అంత నాశనం చేసేసింది, అంత నాశనం చేసేసింది. ఇంకెప్పటికీ అది రాదు, వచ్చిన నా మనసులోకి రాదు, నాకు జీవితంలోకి రాదు. ఇంకది నా దృష్టిలో పూర్తిగా చచ్చిపోయింది. దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నేను చావాలి. రాఘవ, ఒక్కసారి అటు చూడు. చూడు రాఘవ, అటు చూడు. నీకోసం ఉండదన్నావుగా, ఉంది, నీకోసమే ఉంది. నీ పేరు జపిస్తూ, నీ ప్రేమ కోసం తపిస్తూ నీ ఇంటి చుట్టే తిరుగుతోంది రాఘవ, చూడు. పద రాఘవ. చూడు రాఘవ, అటు చూడు. చాలు రాఘవ, ఈ ఒక్కటి చాలు. రవి నిజంగా మారింది అనడానికి ఈ నిదర్శనం ఒక్కటి చాలు. పెన్మిటి రవకేం రాస్తుంది?
తనకి రాఘవన్ మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తుంది అంజలి. తన ప్రేమ ఆకాశం అంత ఎత్తులో ఉందని రాసింది. రవి జీవితంలో ఇప్పుడు నిజమైన సూర్యుడు ఉదయించాడు అంజలి. నేను చెప్పినాను కదా రవక్క పూర్తిగా మారిపోయిందని. రాఘవన్ బాబు చూడు, రవక్కను చూడు. ఎండనక వాననక నీకోసం నీ ఇంటి ముందుండి ఏం చేస్తుందో చూడు. ఇప్పటికీ నీ మనసు కరగలేదా? ఏంటి సోంచయిస్తున్నావు? పిలువు రాఘవన్ బాబు. వెళ్ళరా? పిలువు. రవి, అరే గీ సంతోషంలో రాఘవన్ బాబు ఏమేమో చేస్తుండు. గీ ప్రేమలో ఏ మంత్రం ఉంది పనిమిటి? ఈ క్షణం మీరు ఇక్కడ కనిపించకపోతే నా ఊపిరి ఆగిపోయేది. అంత మాట అనుకు రాఘవ, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కల నిజమయ్యి నా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుంది. మీరు ఇలా మారాలని ప్రతిరోజు దేవుళ్ళకి కోరుకున్నాను. మీరు మాలో ఒకరు కావాలని ఎదురు చూశాను. గెలిచావు రవి, గెలిచావు.
నా మనసు గెలిచావు, నా ప్రేమ గెలిచావు, మా అందరి అభిమానాన్ని గెలిచావు. నా తప్పులు నేను తెలుసుకున్నాను. నేనేం కోల్పోయానో నేను తెలుసుకున్నాను. సంతోషంగా ఆనందంగా గడపడానికి కావలసింది డబ్బు ఆస్తి కాదని తెలుసుకున్నాను. వాటి మీద నాకు మోసపోయింది రాఘవ. ఇక నుంచి ప్రతిరోజు చేసిన ఒక్కో పాపానికి పరిహారంగా ఒక్కో మంచి పని చేసుకుంటూ జీవితం గడిపేస్తాను. నీ కాళ్ళ దగ్గర గడిపేస్తానురా. ఓయ్, ఏందా మాటలు? మా రాఘవన్ బాబు ఎట్లా కనిపిస్తుండు? ప్రాణం పెడతాడు, కాళ్ళతాన కాదు. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఏమంటావు రాఘవన్ బాబు? అవును మ్యామ్, తలపైన పెట్టుకుని చూసుకుంటాను. చాలా సంతోషంగా ఉందమ్మా. 1000 కన్నులతో, కోటి ఆశలతో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఇంకా మీ ఇద్దరి మధ్య ఎన్నటికీ ఎడబాటు రాదు. ఆ దేవుడు రానివ్వడు కూడా. నీ మనసు మంచిదే రవి, కానీ నీ దారే మంచిది కాదు. అందుకు నీ తండ్రి ముఖ్య కారకుడు. పిల్లల్ని ఏ దారిలో నడిపించాలో తండ్రికి తెలియకపోతే అందరూ నీలాగా తయారవుతారు. ఏమైతేనే మా రవక్క మారింది. దిల్ ఖుషీగా ఉంది. ఈరోజు ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదైన నా భార్యని గెలుచుకున్నాను. నిండు నూరేళ్ళు నా గుండెలో గుడి కట్టుకుని చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్ రవి. ఇది శాశ్వతం కావాలి, మళ్ళీ ఓ పీడకల కాకూడదు. ఇంకెప్పుడు నా రాఘవ చెయ్యి విడిచిపెట్టను. ఓ రవక్క, ఇంకేంది? నా కడుపున పుట్టబోయే సావిత్రమ్మకి బుల్లి తమ్ముని ఎప్పుడిస్తావు? అరే, అక్క సిగ్గుపడుతుంది. మీనాక్షమ్మ, ఇంకేంది ఆలస్యం? గా ముహూర్తాలు ఏవో పెట్టేస్తే ఓ పని అయిపోతుంది కదా. అలాగే అంజలి, పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టించేద్దాం. రవక్క, ఇప్పుడు ఖుషీనా? మీరిద్దరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నాం. ఇప్పుడు జరిగిపోయింది. ఇంకా ఆల్ హ్యాపీస్. రాఘవ, ఆకలేస్తుంది. పద రవి, నా చేత్తో తినిపిస్తాను. అరే రాఘవన్ బాబు, కేక! అక్క, రాఘవన్ బాబు తినిపిస్తాడంట. రవక్క సంగతి తెలివందేముంది, ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది. రాఘవ, రవి బాగా నీరసంగా ఉంది. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళు. మీరు వచ్చేలోగా నేను అంజలి మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. రవక్క, తొందరగా వచ్చేయి. నీకిష్టమైన చేపల పులుసు వండి పెడతా. వెళ్ళండి. వెళ్ళండి. ఇంక వాళ్ళు ఎప్పటికీ విడిపోరు అంకల్. మీరు హ్యాపీగా ఉండండి. మీనాక్షమ్మ, పద పద, అవతల వంట పని చాలా ఉంది. సుమిత్రమ్మ కింద్రమ్మకి విషయం చెప్తే ఎగిరి గంతేస్తారు. వెళ్తా పదండి. రండి. ఏటైనదిరా? ప్రోగ్రామ్ చేయింది అమ్మాయి గారు. అయ్యగారు వాళ్ళ వదిలింటికి వెళ్ళాడంట. అవునా? పద పద. అంజలి, అర్జున్, రేయ్, గన్ తీసుకురండి. ఫాస్ట్ గా తీసుకురండి.